పోరాటాన్ని ఏ విధంగా మనం జయించగలుగుతాం, ఇది ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే మీరు అనుకోవచ్చు, పోరాటం అనేది నాకేంటో అర్థం కావట్లేదండి, పోరాటం అనేది ఏంటి, మీ దృష్టిలో ఏంటి అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే, ఇక్కడ కూర్చున్నటువంటి మీరంతా ఒకవేళ విశ్వాస జీవితంలో ఉంటే, అంటే దేవుని బిడ్డలుగా ఉండాలి అనుకుంటే, కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటాయి. విశ్వాసాన్ని బట్టి కావచ్చు, లేకపోతే శారీరకమైనటువంటి సమస్యలు కావచ్చు, సంబంధాలు బట్టి సమస్యలు కావచ్చు, మీకున్నటువంటి అలవాట్లను బట్టి సమస్యలు కావచ్చు. ఇలాగ కొంతమందికి ఉంటే కొన్ని జబ్బులు, కొన్ని అప్పులు, కొన్ని ఇబ్బందులు, ఇవి తీరనట్లుగా అనిపిస్తాయి. అది మన చేతికి దాటిపోయినట్లుగా అనిపిస్తుంది. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే పోరాటాన్ని మనం దేవుని సహాయంతో ఏ విధంగా గెలవగలుగుతాం, ఆరాధన అనేది పోరాటం మీద విజయాన్ని ఏ విధంగా ఇవ్వగలుగుతుంది. ఈరోజు బైబిల్లోంచి ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూడబోతున్నాం. ఆ వ్యక్తి ఇశ్రాయేల్ దేశాన్ని 25 సంవత్సరాలు పరిపాలించాడు. 25 సంవత్సరాల పరిపాలనా జీవితం గురించి 4 అధ్యాయాలు రాశారు. 25 సంవత్సరాల పరిపాలనా జీవితం 4 అధ్యాయాలు. అందుట్లో ఒక అధ్యాయం, అంటే 4 అధ్యాయాలు 25 సంవత్సరాల గురించి అయితే, అందుట్లో ఒక అధ్యాయం ఒక్కరోజు జరిగిన విషయం. అందుట్లో ఒక అధ్యాయం ఒకరోజు జరిగినటువంటి విషయం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. 25 సంవత్సరాలకి 4 అధ్యాయాలు కేటాయిస్తే, అందుట్లో ఒక వారం లేదా ఒక 2-3 రోజులు జరిగినటువంటి విషయానికి ఒక అధ్యాయం మొత్తం ఇచ్చారంటే, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. ఆ రాజుగారి యొక్క జీవితంలో అది ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. అది ఒక ఎత్తు అయితే, రెండోది పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి జీవితం ద్వారా మనకి ఆ సంఘటన ద్వారా ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఏంటి ఆ పాఠం? ఆ యొక్క పోరాటంలో ఆయన ఏ విధంగా గెలిచాడో దాని నుంచి దేవుడు, అరే నువ్వు కూడా నీ జీవితంలో ఎదుర్కొనేటువంటి పోరాటాన్ని ఈ విధంగా నువ్వు గెలవచ్చు, ఆయన చక్కటి నమూనాని ఇచ్చాడు. చాలా విస్తృతంగా దాన్ని వర్ణిస్తూ వచ్చారనమాట. కాబట్టి నేను ఈరోజు ఎక్కువ బైబిల్ చదువుతానంటే ఒకే అధ్యాయాన్ని కథలాగా చదువుకుంటా వెళ్తాను. అయితే అక్కడక్కడ మన జీవితానికి వర్తించేటట్లు చేస్తాను. అంటే ఇది మన జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవచ్చు, ఏ విధంగా మన జీవితంలో పాటించవచ్చు, అది మనం నేర్చుకుందాం. అయితే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఏదో ఒక సమస్య, సవాలు, ఇబ్బంది, కష్టము ఎదుర్కొనేవాళ్ళం. అది ఏదైనప్పుడు కూడా దాన్ని మనసులోకి తెచ్చుకుందాం. మనం ఎదుర్కొనేటువంటి సమస్య, మనకి తీరనటువంటి సమస్య ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనసులోకి తెచ్చుకుందాం. ఇది ఇప్పుడు మన శత్రువు. దీనిపై మనం విజయాన్ని సాధించాలి. ఈ విజయాన్ని సాధించడానికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రాజు ఏ పనులు చేశాడో అదే పనులు మనం చేద్దాం. ఆయన ఏ దేవుడికైతే విజ్ఞాపన చేశాడో, ఏ దేవునికైతే ఆయన ప్రార్థన చేసి ఆరాధించాడో అదే పని మనం కూడా చేద్దాం. కాబట్టి ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం మారనటువంటి వాడు. కాబట్టి ఆ రాజుగారికి ఏ విధంగా విజయాన్ని ఇచ్చాడో మనకు కూడా ఆయన అదే విధంగా విజయాన్ని ఇస్తాడు. విజయం ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఒక మాట ఇస్తాడు. నేను నీ పక్షాన్ని ఉన్నాను, ఈ విషయంలో నీకు తగిన సమయంలో నేను విజయాన్ని ఇస్తాను అని ఒక భరోసా ఇచ్చి పంపిస్తాడు. నేనేమనుకున్నానంటే, ఈ వాక్య పరిచర్య అయ్యే లోపల ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఒకవేళ నాతో ఏకీభవించి నేను చెప్పినట్లుగానే సమస్య గురించి మీరు ఆలోచిస్తూ ఏ విధంగా ఈ వ్యక్తి ప్రార్థన చేశాడు ఆ విధంగా ప్రార్థన చేస్తే, ఈ పరిచర్య అయ్యి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా భరోసాతో వెళ్తారని నేను నమ్ముతున్నాను, బాగా సంతోషంతో వెళ్తారని నేను నమ్ముతున్నాను. అది సాధ్యం. అది నేను కాదు ఇచ్చేది, దేవుడిస్తాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో చేరబోతున్నాం. నేను చేసే ప్రయత్నం వల్ల ఏంటి అనంటే, మిమ్మల్ని నడిపిస్తున్నాను దేవుని దగ్గరికి. మీరు ఏం చేయాలో కాస్త ప్రోత్సాహకరమైనటువంటి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను. నేను చెప్పబోయేటువంటి రాజుగారి పేరు యెహోషాపాతు. మనకి 2వ దినవృత్తాంతముల గ్రంథం 17, 18, 19, 20 ఈ 21 20వ అధ్యాయంతో అయిపోద్ది. 21వ అధ్యాయంలో మొదట్లో ఆయన చనిపోయాడు ఉంది. కాబట్టి 4 అధ్యాయాలు 17, 18, 19, 20 ఈ 4 అధ్యాయాల్లో 25 సంవత్సరాల యెహోషాపాతు చరిత్రను మనకిచ్చారు. 25 సంవత్సరాలు. ఇందుట్లో 20వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. యెహోషాపాతు 3 రాజుల్ని ఒకేసారి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ 3 రాజుల మీద ఆయనకి ఏ విధంగా దేవుడు విజయాన్ని సమకూర్చాడో అది ఈరోజు మనం చూడబోతున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే 376 పేజీ నంబరు 70
74, ఓకే, 374 పేజీలో ఉంటుంది. రెండో దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం. యెహోషాపాతు 3 రాజుల మీద, మీరు ఒకసారి కథ చెప్తాను, మీరు వినండి. యెహోషాపాతు ఆసా యొక్క కుమారుడు. ఆయన కొన్ని సందర్భాల్లో మంచిగా ప్రవర్తించాడు, కొన్ని సందర్భాల్లో చెడ్డగా ప్రవర్తించాడు. ఏది అయినప్పుడు కూడా ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి మంచి రాజుల్లో ఒక రాజులాగా యెహోషాపాతుని ఎంపిక చేశారు. ఎందుకంటే అతి కీలకమైనటువంటి సమస్య వచ్చినప్పుడు రాజుగారు అయినప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడి చాలా అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి విజయాన్ని సంపాదించుకోగలిగాడు, దేవుడు అనుగ్రహించాడు. ఏంటి అనంటే యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి 2 రాజులు పూనుకున్నారు, మోయాబీలు, అమ్మోనీలు, 2 పూనుకున్నారు. మన ఇద్దరం కలిసి ఆయన మీద యుద్ధం చేస్తే సరిపోదు అని 3వ రాజ్యాన్ని కూడా కలుపుకున్నారు. ఆ 3వ రాజ్యాన్ని చాలామంది ఎవరు అనుకుంటారు, కానీ చరిత్ర ఏమని చెప్తుందంటే సౌదీ అరేబియా, ఇప్పుడు ముస్లింలు బాగా మక్కా మదీనా ఉంటుంది, ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళను కూడా కలుపుకొని 3 రాజులు ఒకేసారి యెహోషాపాతు మీదకి దండెత్తొచ్చారు. ఒక్క రాజు మీదకి 3 రాజులు రావటం అని అంటే 10 మంది మీదకి 30 మంది రావటం అన్నమాట. అంత శక్తివంతమైనటువంటి సైన్యాన్ని తీసుకొని చాలా చక్కగా ప్రణాళిక వేసుకొని వచ్చారు. అలాంటి సమయంలో యెహోషాపాతు భయపడి దేవునికి ప్రార్థన చేసి దేవుడు తనకి ఆజ్ఞాపించినట్లు చేశాడు. చాలా కఠినమైనటువంటి పనులు చేశాడు. అది ఎందుకు కఠినమైంది, అది ఎందుకు దేవుడు చేయమంటున్నాడు, అవన్నీ మనం చూస్తాం. అలాంటి పనులన్నీ చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ఆ 3 రాజుల మీద ఇచ్చాడు. 3 రాజులు చచ్చిపోయారు. 3 రాజుల యొక్క సైనికులు ఒక్కడు కూడా మిగలకుండా చచ్చిపోయాడు. ఆయన భయపడినటువంటి ఆ ప్రదేశానికి, ఏడుస్తూ ఆరంభమైనటువంటి ఆ ప్రదేశానికి బెరాఖా అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుని స్తుతించాడు, అక్కడ దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మన జీవితానికి దేవుని స్తుతించిన ప్రాంతం ఇది అవ్వాలి. దేవుడు మనకి జవాబు ఇచ్చినటువంటి ప్రాంతం అవ్వాలి. దేవుడు మనకి విజయం ఇచ్చినటువంటి ప్రాంతం అవ్వాలి. అది అవుతుంది. అది ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకుందాం. కాబట్టి బైబిల్ తీసారా, 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం, చూడండి. ఇది అయిన తర్వాత మోయాబీలును, అమ్మోనీలును, మోయినీలులో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఈ మోయినీలు అనేది నేను చెప్తున్నా, అది సౌదీ అరేబియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. అందులో కొందరు వచ్చి సముద్ర అవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హాసోన్ తామార్ అను ఎన్గెద్లో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. అంటే ఇశ్రాయేల్ దేశం యోర్దాన్ నదికి యువతలు ఉంటుంది, గలిలయ సముద్రం, తిబేరియస్ సముద్రంకి యువతలు ఉంటుంది, అవతల సిరియన్లు ఉన్నారు. సముద్రం అంటే చాలా వెడల్పు ఉంటుంది అని అనుకోవద్దు, దానికి సముద్రం అని పేరు పెట్టారు, కానీ చాలా పెద్దదేం కాదు. మహా అయితే 1 కిలోమీటర్ అవతలకి వెళ్తే సరిపోతుంది అనమాట. కాబట్టి సైనికులు రావాలి అనుకుంటే గనక వచ్చేయగలుగుతారు. పెద్ద దూరంగా లేదు, చాలా దగ్గరలోనే ఉన్నారు. అవతల ఉన్నారు, ఎన్గది అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు అని యెహోషాపాతుకి చెప్పారు. అయితే సమస్యలు వచ్చేయి అని చెప్పినప్పుడు సమస్యని 2 కోణాల్లో చూడొచ్చు. సమస్యని 2 కోణాలు. ఒక కోణం ఏంటంటే మనిషిలాగా చూస్తే మనం భయపడతాం. మనము చూడాల్సిన మామూలు పద్ధతిలో చూసుకుంటూ వెళ్తే భయమేస్తుంది. కానీ దైవ దృక్పథంతో చూడగలిగితే అది మనకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. యెహోషాపాతు ఆ విధంగా చూచినట్లు మనం చూస్తాం. సమస్యలు వచ్చినప్పుడు మనుషులు 3 రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది భయపడి కృంగిపోతూ ఉంటారు. కొంతమంది పట్టించుకోకుండా కావాలని ఓటమిని నెత్తి మీదకి తెచ్చుకుంటారు. మూడోది, కొంతమంది నిలబడి విజయాన్ని సాధించగలుగుతారు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో 3వ జాతికి చెందిన వాళ్ళు అవ్వాలి అని నేను ఆశపడుతున్నాను. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే మీకు చిన్నపిల్లల్లాగా కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒక 4 సంవత్సరాల బాబుని లేకపోతే ఒక పాపని వాళ్ళమ్మ చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తుంది అని అనుకుందాం. సరదాగా సాయంత్రం రోడ్డు మీద అంత దూరంలో కుక్క ఉన్నది. అయితే మామూలుగా నడుస్తున్నటువంటి ఈ పాప ఆ కుక్కను చూడంగానే భయపడిపోయి అమ్మా అని అమ్మని గట్టిగా పట్టేసుకుంటుంది. అయితే తల్లి ప్రేమించేది కాబట్టి బిడ్డను ఏం చేస్తుందంటే ఆ పాపను ఎత్తుకుంటుంది. పాప రోడ్డు మీద ఉన్నప్పుడు కుక్కను చూస్తే ఆ పాపకి ఏం కలిగింది? చాలా భయం వేసింది, అవునా కదా? అయితే ఆ పాపను ఇప్పుడు అమ్మ ఎత్తుకుంది. అయితే కుక్కను దాటి వెళ్ళిపోతుంది అమ్మ, కుక్క పక్కనుంది. సర్వసాధారణంగా పిల్లలు అమ్మ ఒడిలో ఉన్నప్పుడు కింద రోడ్డు మీద ఉన్న కుక్కను చూసి ఏం చేస్తారు చెప్పండి నాకు? మామూలుగా చెప్పండి. మీరు అంత విచిత్రమైన ప్రశ్న అడిగానట్లు చూడొద్దు. మామూలు సరదా ప్రశ్న అడిగాను, దానికి అమ్మో ఇప్పుడు భారతదేశ ప్రధాని పేరేంటి, రష్యా యొక్క ప్రధానమంత్రి ఎవరు అన్నట్లు అంత ఫేస్ పెట్టక్కర్లేదు. 4 ఏళ్ల బాబు కుక్కను చూసి భయపడ్డాడు. ఆడిని వాళ్ళ అమ్మ ఎత్తుకుంది.
ఏ కుక్కనైతే చూసి భయపడ్డాడో ఆ కుక్కను దాటి వెళ్ళిపోతుంది అమ్మ. ఆ కుక్కని చూసి ఆ బాబు కానీ పాప కానీ ఏం చేస్తారు? నవ్వుతారా? ధైర్యంగా ఉంటారా? సుత్తి కొట్టద్దండి, మామూలుగా మాట్లాడండి. మీరు చర్చి కదా అని ఏదో పవిత్రమైన పదాలు ఉపయోగించదు. ఏం చేస్తారు చెప్పండి? ఏమంటారు? చిచ్చి అని కుక్కని పైన ఉన్నప్పుడు బెదిరిస్తారు. మామూలుగా చెప్పాలంటే కింద ఉన్నప్పుడు వాళ్ళు ఏమైంది? వాళ్ళు బెదురుకున్నారు. పైకి ఎక్కినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కుక్క ఏమన్నా మారిందా? వీళ్ళు ఏమన్నా మారారా? కానీ ఒకటే మారింది, ప్లేస్. వీళ్ళే కుక్కే. కింద ఉన్నప్పుడు బెదురుకున్నారు, అమ్మ సంఖలోకి వెళ్ళిన తర్వాత బెదిరించారు. మీ శత్రువు మారడు, మీరు మారరు. దేవుడు సంఖలోకి వెళ్తే శత్రువుని బెదిరిస్తారు, రోడ్డు మీద ఉంటే బెదురుకుంటారు. ఇది సులభమైన పద్ధతి. అర్థమైంది కదా ఇది? ఒకవేళ మీకు బెదిరింపులాగా అనిపిస్తుంది అనుకో, మీరు ఎక్కడున్నట్లు? ధైర్యంగా అనిపిస్తుంది అనుకో, మీరు ఎక్కడున్నట్లు? అది పరిస్థితి. చాలా సులభమైన పద్ధతి. ఇశ్రాయేలీలో అందరూ కూడా గొలియాతును చూసినప్పుడు ఏమైంది? వాళ్ళకి భయం వేసింది. ఎందుకని? ఇందాక పద్ధతులు అని చెప్పండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? రోడ్డు మీద ఉన్నారు. ఓకే, దావీదు వచ్చాడు. వీళ్ళందరూనేమో యుద్ధ బట్టలు అవన్నీ వేసుకొని ఉన్నారు, కవచాలు గివచాలన్నీ. వాళ్ళు భయపడుతున్నారు. మానవుడు మామూలుగా బనీను నెక్కరేసుకొని వచ్చాడు, ఎందుకంటే గొర్రెలు కాసుకొని వచ్చేవాడు కదా. అది వచ్చాడు. వచ్చి గొలియాతును చూసి దావీదు భయపడ్డా? మరి ఏం చేశాడు దావీదు? చెప్పండి. గొలియాతుని బెదిరించాడు. ఎందుకని బెదిరించగలిగాడు అంటారు? దేవుడు సంకలో ఉన్నాడు. చాలా సులభంగా అర్థమైంది కదా. అంటే మీరు చాలా సింపుల్గా, దేవా నాకు భయం వేస్తుంది అంటే అర్థం నేను కింద ఉన్నానని. నా భయం పోవాలంటే ఒకటే ఒక మార్గం, నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను నీ దగ్గర పెట్టుకో. నీ దగ్గర ఉంటే నాకు ధైర్యం వస్తుంది. నువ్వు శత్రువుని మార్చొద్దు, ఏం చేయొద్దు అని అలాగే ఉన్నాయి. ఆడి జోలికి వెళ్ళొద్దు, నన్ను ఎత్తేసుకో. ఎందుకనంటే ఓ శత్రువుని తోలేసావనుకో ఇంకోటి వస్తాడు, ఆడిని తోలేస్తే ఇంకోటి వస్తాడు. కుక్కలు బోల్డ్ వస్తాయి, శత్రువులు బోల్డ్ వస్తారు. కానీ దేవుడు సంకెక్కితే ఎంతమంది వచ్చినా నాకు భయం లేదు, ఎన్ని కుక్కలు వచ్చినా నాకు భయం లేదు, ఎన్ని భయాలు కలిగినా నాకు భయం లేదు. దేవుణ్ణి ఎక్కడి నుంచి పరిస్థితిని ఎక్కడి నుంచి చూడగలుగుతున్నాం? యెహోషాపాతు ఇవన్నీ జరిగినప్పుడు చూడండి, 3వ వచనం చాలా స్పష్టంగా ఉంది. అందుకు యెహోషాపాతు భయపడి, అది నాకు బాగా నచ్చింది. ఏమైంది? దానికి భయం వేసింది. అంటే యెహోషాపాతు ఎక్కడున్నాడు? రోడ్డు మీద ఉన్నాడు, నేల మీద ఉన్నప్పుడు భయం వేసింది. ఆయనకు వచ్చినటువంటి వర్తమానం ఏంటంటే, అయ్యగారు 3 రాజులు ఒక్కసారి కలిసి వచ్చేశారు. సహజంగా ఆయనకు కలిగింది భయం. ఇది మంచిది. బైబిల్ ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లు రాస్తాడు. దేవుడు ఆత్మ ఆ విధంగా రాయిపిస్తాడు. ఎందుకో తెలుసా? మనం కూడా ఏదైనా సమస్య గురించి వింటున్నప్పుడు, ఏదైనా దుర్వార్త విన్నప్పుడు ముందు నీరసించిపోతాం, భయపడతాం, సహజం. అలాంటి పరిస్థితుల్లోంచి ధైర్య స్థాయిలోకి దేవుడు తీసుకెళ్తాడు మనల్ని. ఆ ప్రయోగమే, ఆ ప్రయత్నమే, ఆ ప్రయాణమే ఈ యొక్క వాక్యం. మనోడికి భయం వేసింది. భయం వేసినప్పుడు అంట మనుషులు 2 వాడతాడంట. అయితే పాదాలు వాడతారంట, లేకపోతే మోకాళ్ళు వాడతారంట. పాదాలు వాడారంటే పారిపోయారని అర్థం, మోకాళ్ళు వాడారంటే దేవుని వైపు చూశారని అర్థం. పాదాలు వాడారంటే పారిపోయారని అర్థం, మోకాళ్ళు ఉపయోగించారంటే దేవుని వైపు చూస్తున్నారని అర్థం. అయితే యెహోషాపాతు ఏం చేశాడు చూద్దండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని అంటే ఏమర్థమైంది చెప్పండి నాకు? ఆయన మనసు ఏమవుతుంది? ఊగిసలాడుతుంది. ఏ విషయాల్లో ఊగిసలాడుతుంది? తన మనసులోకి ఏమనిపించినట్టు చెప్పంటారా? 3 రాజులు వస్తున్నారు, వాళ్ళని ఎదుర్కోలేం, ఓ పని చేద్దాం. ఏంటది? తెల్ల జెండా ఊపేద్దాం. అయ్యగారు యుద్ధం కొద్దు, మనం ఒకటే, మీకేం కావాలో చెప్పండి, ఇచ్చేస్తా. నన్ను వదిలేయండి, మా పిల్లల్ని వదిలేయండి, నా భార్యను వదిలేయండి. ఇది రాజీ పడిపోవటం, ఒప్పందానికి వచ్చేయటం, సాతానుతో చేతులు కలిపేయటం. ఇది ఒక పద్ధతి. సో అది చేద్దామా? ఇది ఒక ఆలోచన వచ్చింది. వదొద్దు, దేవుడిని అడుగుదాం, దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఇంకో పక్కన. మనందరిలో కూడా ఇదే జరుగుద్ది. లంచం ఇచ్చేద్దామా, లేకపోతే రాజీ పడిపోదామా? అందరూ చేస్తున్నారులే, మనం కూడా చేసేద్దామా? అందరూ వెళ్తున్నారులే, మనం కూడా వెళ్దామా? ఇది మనకు ఊగిసలాడేటువంటి తత్వం. యెహోషాపాతు ఊగిసలాడుతున్నాడు. మళ్ళీ చూద్దాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. అయితే ఆ ఊగిసలాట్లో చివరికి ఇలా ఊగి చివరికి ఒక చోట ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఆయన చేసి అంటే యెహోవా మీద మనసు నిలుపుకున్నాడు. అంటే
ఏ రెంటి మధ్యన ఆయన ఊగిసలాడంటే, ఒకటి యెహోవా దగ్గరికి వద్దామా, రెండు రాజుల దగ్గరికి వెళ్ళి రాజీ పడిపోదామా. యెహోవా దగ్గరికి వద్దామా, రాజు దగ్గరికి రాజీ పడిపోదామా. ఇది ఆయన రెండు ఊగిసలాడింది. 3 రాజులు వచ్చారు ఆయన మీదకి యుద్ధానికి. మన మీద కూడా యుద్ధం చేసేవాళ్ళు 3 రాజులు. ఒకడు సాతానుడు, రెండోది లోకం, మూడోది మన కోరికలు. 3 రాజులు. మన మీద కూడా యుద్ధం వచ్చేది 3. అక్కడ కూడా 3 యుద్ధంకి వచ్చారు. అయితే ఏ యుద్ధం వచ్చినా కూడా నేను ఆ రాజుతో చేతులు కలిపినా, లేకపోతే రాజులకు రాజు అయిన దేవుని దగ్గరికి వెళ్దామా, ఈ రెండు మధ్యన మనం ఊగిసలాడుతూ ఉంటారు. ఒకవేళ ఈరోజు అలాంటి ఊగిసలాడే పరిస్థితి ఉంటే మీ మనసులో, ప్రభా నాకు నిలిచి ఉండేటువంటి పరిస్థితిని ఇవ్వండి, మనసును ఒక చోట పెట్టుకోవడానికి నాకు మనసు ఇవ్వండి. అయితే ఆ విధంగా దేవుణ్ణి ఆశ్రయించడం అనేది నాకు అద్భుతంగా ఈ మధ్యనే సహాయం చేసింది. జనవరి 3వ తారీఖున రష్యాలో నుంచి విడిపోయినటువంటి ఒక చిన్న దేశం యుక్రెయిన్ అనేటువంటి దేశానికి వెళ్ళాను. గత 26 సంవత్సరాల్లో బయట దేశాన్ని నుంచి యుక్రెయిన్కి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఒక్కడు కూడా రాలా. 26 సంవత్సరాల్లో దేశం మొత్తానికి ఎవ్వడు బయట నుంచి ప్రసంగికుడు రాలా, ఎవరు రాలా. నేను మామూలుగా వీసాకి అప్లై చేస్తే వాళ్ళు మతపరంగా వీసా ఇవ్వరు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదని అన్నారు చాలా స్పష్టంగా. అయితే అయినప్పటికీ తెగించి వెళ్ళిపోయాను, మామూలుగా విజిటర్ లాగా వెళ్ళిపోయి ఇవ్వాల్సినటువంటి ఆ పేపర్లన్నీ ఇచ్చేస్తే 20 నిమిషాల్లో నాకు వీసా ఇచ్చేశారు. చేతికి వచ్చేసింది, పాస్పోర్ట్ ఇచ్చేశారు. డబ్బులు కట్టమన్నారు, $100 కట్టేశాను, వీసా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ వీసా ఇచ్చాయని ఇలా పేజీ తీసి, థ్యాంక్స్ అండి నేను వెళ్ళిపోవచ్చు అన్న. లేదు కూర్చోన్నాను అన్నాడు. ఎందుకు కూర్చోమన్నాడు, ఆయన వీసా వచ్చేసింది కదా అని అనుకున్నాను. ఆ దేశం చాలా భయంకరమైన దేశం, కమ్యూనిస్ట్ దేశం, పేరుకి క్రైస్తవ దేశం అంటారు. కానీ ఆ దేశంలో ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీరు డ్రైవర్ అనుకోండి, మీకు లైసెన్స్ ఇస్తారు, మనకి ఎలక్షన్ కార్డు కూడా ఇచ్చి ఆధార్ కార్డులో కింద డ్రైవర్ అని రాస్తారు. ఇది పరిస్థితి. ఒకవేళ మీరు టీచర్ అనుకోండి, అలాగ రాస్తారు. అదేవిధంగా ఆ దేశంలో మీ శరీరాన్ని అమ్ముకొని మీరు వ్యభిచారం చేస్తున్నారనుకోండి, వ్యభిచారి అని కూడా మీకు లైసెన్స్ ఇస్తారు. నువ్వేం చేస్తున్నావు అంటే, నేనండి వ్యభిచారం చేస్తానని చెప్పుకుంటారు డైరెక్ట్గా. దాన్ని ఇంకా ఎవడు ఆపడు. ప్రపంచంలో అతి ఎక్కువ చోట్ల డ్యాన్స్ చేయడానికి వెళ్ళేవాళ్ళు యుక్రెయిన్ దేశపు అమ్మాయిలు. IPL మ్యాచ్లు చూస్తూ ఉంటారు కదా, చిన్న నిక్కర్లు వేసుకొని 4 కొట్టినప్పుడు 6 కొట్టినప్పుడు అవుట్ అయినప్పుడు డ్యాన్స్ వేస్తూ ఉంటారే, 190% మంది యుక్రెయిన్ అమ్మాయిలు. బాగా అందంగా ఉంటారు, శరీరాన్ని అమ్ముకొని బతుకుతారు. అది వాళ్ళకి తప్పేం కాదు, అది ఆ దేశం. అయితే కమ్యూనిజం గత 100 సంవత్సరాలుగా ఏళ్తుంది ఆ దేశంలో. కమ్యూనిజం ఏలేటువంటి ఆ దేశంలో నేను క్రైస్తవుణ్ణి, నేను హిందువుణ్ణి, నేను ముస్లింని అని చెప్తే చంపి కనీసం నీ శవం ఎక్కడుందో కూడా చెప్పరు. అలాంటి పరిస్థితుల్లో నన్ను గదిలోకి రమ్మన్నారు. ఒకడి తర్వాత ఒకడు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు 2 గంటల సేపు. నేను నిజం చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు. నేను వాక్య పరిచర్య చేయడానికి వచ్చాను అని చెప్పకూడదు. అందుకని నేను అబద్ధం కూడా ఆడకూడదు. ఆ రెండింటి మధ్యన సతమతమవుతూ జవాబు చెప్తా ఉన్నాను. 2 గంటలు చెప్పిన తర్వాత ఒక్కసారి గది ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. ఎవ్వరు లేరు గదిలో, నేను ఒక్కడనే ఉన్నాను. ఎవరు లేరు కదా అని కుర్చీకి టేబుల్కి మధ్యన కాస్త ఖాళీ ఉంటే మోకరించి ఇలా తల పైకెత్తాను. పెదాల మధ్యన, దేవా ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తున్నాను, ఈ దేశంలో నిన్ను పరిచయం చేయాలని వచ్చాను, మీరు సహాయం చేస్తారు, మీరు విజయాన్ని ఇస్తారు అని ఇలాగ ప్రార్థన చేస్తున్నాను. తలుపు కొట్టినట్లు అనిపించింది. టక్కుమని ఏం తెలియనట్లు కూర్చున్నా. లోనికి రాగానే అతను నా ఇంకో చూసి, ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను ఎందుకు ఇలా తలక ఎత్తేపటికి మూలలో కెమెరా కనబడింది. దొరికిపోయానరా నేను అనుకున్నా. వాళ్ళు బయట ఉండి నేనేం చేస్తున్నారో చూస్తున్నారు అని అనుకున్నా. నిజం చెప్పి ప్రార్థన చేస్తున్నాను అనకూడదు. ఏమీ చేయట్లేదు అని అంటే అబద్ధం అయిపోద్ది. వాళ్ళు నన్ను వెంటనే ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో నాకు యెహోషాపాతు గుర్తొచ్చాడు. ఏమన్నాడు తెలుసా? కాస్త టెన్షన్గా అనిపించి నేను అన్నమాట, నాకు టెన్షన్గా అనిపించి మోకాళ్ళ మీద ఉన్నాను స్టెబిలిటీ కోసం అని అన్నా, స్థిరత్వం కోసం మోకాళ్ళ మీద ఉన్నాను. నేను ఇచ్చిన జవాబు ఇది. నేను చెప్పింది నిజమే, కానీ పరిపూర్ణ నిజం కాదు తెలుసు నాకు. అతను చూసి సరే బయటికి వెళ్ళన్నాడు. నన్ను బయటికి తీసుకెళ్తానికి అక్కడ దాకా నడిపించడానికి వచ్చి అంటున్నాడు, నువ్వు లోన్ ఏం చేసావో మాకు తెలుసు, సరే పో అని అన్నాడు. నువ్వేం చేసావో మాకు తెలుసు, సరే పో అని అన్నాడు ఆయన. సరే పో అని. మనసు నిలుపుకోవటం అంటే అది భయంకరమైనటువంటి పరిస్థితి. యెహోషాపాతు 3 రాజులు వస్తూ ఉంటే ఆ టైంలో నేను ప్రార్థన చేస్తాను అంటే ఎలా ఉంటుంది? ఇది ప్రార్థన చేసే టమ్యమా? వెంటనే ఏదో ఒకటి చేయాలి అని అంటారేమో. కానీ ఆయన ఏమీ పట్టించుకోవాలా, నేను ప్రార్థన చేస్తా. మీ సమస్య భయంకరమైంది అయి ఉండొచ్చు, మీ ఇబ్బంది చాలా కష్టమైంది అయి ఉండొచ్చు, ఎమర్జెన్సీ అయి ఉండొచ్చు, కానీ ప్రార్థన వాటన్నిటి మీద విజయాన్ని ఇవ్వగలుగుతుంది.